Say. అని నేను మీ యోగా మార్షల్ ఆర్ట్స్ కోచ్. నా గురువులకి, నా సీనియర్స్కి, ఆల్ స్టైల్స్ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్స్కి హెస్. మీరు ఫస్ట్ టైం మా వీడియోస్ చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, లైక్ చేయండి. ఈరోజు మనం థర్డ్ వీడియో చేస్తున్నాం. ఈరోజు మనం ఇంకా మంచి సబ్జెక్ట్కి వెళ్ళిపోతున్నాం. ఆల్రెడీ సెకండ్ వీడియో, ఫస్ట్ వీడియో బాగుంది, సెకండ్ వీడియో ఇంకా చాలా మంచి సబ్జెక్ట్ చెప్పాను. అందుకని మీ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు, ఓకే? ఎందుకని కనెక్ట్ అవ్వదు, సబ్జెక్ట్ కనెక్ట్ అవ్వదు. సో కంటిన్యూగా చూడండి, మీకు చాలా మంచి సబ్జెక్ట్ వస్తుంది. ఈరోజు కూడా మనం చాలా మంచి సబ్జెక్ట్ చేస్తున్నాం. చూడండి, రెడీయా? ఈరోజు మనం కొన్ని ఎక్సర్సైజ్ కూడా యాడ్ చేస్తున్నాం. చూడండి, పుషప్ చేసే వాళ్ళకి జూనియర్స్ అయితే ఎలా చేయాలి, సీనియర్స్ ఎలా చేయాలని చూపిస్తాను ఇప్పుడు. రెడీ? పుషప్స్. ఓకే, చూడండి. కమాన్. జూనియర్స్ అయితే ఈ పాపలా, కమాన్. జూనియర్స్ అయితే చూడండి, ఇలా మొత్తం పూర్తిగా పడుకుని పూర్తిగా లేకండి. అలాగే నువ్వు సీనియర్స్ చేయగలిగితే కనుక టచ్ ఎక్కడ బాడీ ఫ్లోర్ టచ్ అవ్వకూడదు. యాక్చువల్గా మనం ఎలా చేయాలి, లెర్నింగ్లో ఉన్న ఎలా చేయాలి. కమాన్, డౌన్, 2, కంటిన్యూ, 3, 4, 5, 6, elbows inside, 7, 5 చూడు, 8, good, 9 and 10. ఓకే, అప్. ఇది జూనియర్స్ చేయాల్సిన ఎక్సర్సైజ్. ఇది చూడండి, ఓన్లీ వన్ సైడ్. కమాన్, 2, 3, గుడ్. కమాన్, 4 and 5. ఓకే, లెగ్ చేంజ్ అమ్మా. హీల్ సేమ్. స్టూడెంట్స్ చూడండి, 1, ఇది అంతా కూడా జూనియర్స్ చేయాల్సింది. 2, 3, 4 and 5. okay, same leg change, heel. okay, now blade. okay, 1, 2, 3, 4 and 5 counts all. okay students, only just 5 counts all. leg change ఇది కూడా same 5 counts. 1, 2, 3, 4 and 5. next level. okay, alekya stage side ups, heel, alternate. okay, okay, alternate 5 counts. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. okay, now heel down, blade down. దీ మీద 10 counts చేయమా. okay, ready? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, మీ జూనియర్స్ అందరూ కూడా హ్యాండ్స్ కింద పెట్టుకుని సపోర్ట్ తీసుకుని చేయండి అలాగా. ఓకే, సైడ్ అప్స్, హీల్. ఓకే, సీనియర్స్ హ్యాండ్స్ అప్. ఓకేనా? జూనియర్స్ అయితే ఇప్పుడు మనం చేసాం కదా, ఇప్పుడు చేసినట్టు హ్యాండ్స్ కింద పెట్టుకుని సపోర్ట్ తీసుకుని చేయండి. సీనియర్స్ అయితే హ్యాండ్స్ ఎలా పెట్టుకోండి. ఓకే, నౌ హీల్ అప్, రెడీ, చేంజ్. కమాన్, కంటిన్యూ. మీరు 5 కౌంట్ చేయండి చాలు, ఎక్కువ వద్దు కొత్త వాళ్ళు అయితే కనుక. అదే సీనియారిటీ ఉంటే కనుక అన్ని 10. ఇంకా సీనియర్స్ వెరీ గుడ్. ఓకే, ఇలా స్ట్రెచ్ కొంచెం కూర్చోండి. దీని మీద ఎక్సర్సైజ్ మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకేనా? ఓకే, ఆల్ ది బెస్ట్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ స్ట్రెచ్చింగ్ అయిపోయిన తర్వాత ఈ బటర్ఫ్లై చేయండి. లెగ్స్ అన్ని కూడా ఫ్రీ అయిపోతాయి. ఓకే, ఇది మీ ఇష్టం, ఎన్నైనా చేయొచ్చు, ఎందుకంటే ఎలాంటి పెయిన్ ఉండదు. హ్యాపీగా ఎన్నైనా చేయండి. ఓకే, బటర్ఫ్లై చూడండి.
రైట్. సో మనం రెగ్యులర్ చేసే ఎక్సర్సైజ్లో ఇది కూడా యాడ్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మొత్తం ఫుల్ బాడీ ఎక్సర్సైజ్ మళ్ళీ చెప్తాను మీకు. ఈ వీడియోలో ఎక్సర్సైజ్ ప్రీవియస్ వీడియో చూసి ఈ ఎక్సర్సైజ్ యాడ్ చేయండి, సరిపోతుంది. మన లాస్ట్ ఫస్ట్ వీడియోలో మనం ఏం చేస్తాం, పంచెస్ ప్రాక్టీస్ చేస్తాం కదా, పంచ్ పంచ్. ఓకే, పంచ్ చేస్తాం. ఓకే, దీన్ని ఆల్టర్నేట్ లెఫ్ట్ హ్యాండ్ చేస్తాం, చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం, నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి మీ కిక్ లిఫ్ట్ చేస్తాం కదా, అది ఈరోజు మనం రిలీజ్ చేద్దాం. ఓకేనా, ఒకసారి చూడండి అంతకు. పంచెస్, లెఫ్ట్ హ్యాండ్ ఫార్వర్డ్ పంచ్, షౌట్ చేద్దాం. ఓకే, ఇచ్ సే నీ సే, ఇచ్ నీ నీ సమ్ ఘూ. ఓకే, మనం పంచ్ చేసే ఉంటుంది. ఓకే, జస్ట్ సే 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 సి అని చెప్పి పంచ్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేయండి. అది ఏంటి, మనకి ఎక్స్ట్రా ఎనర్జీని జనరేట్ చేస్తుంది ఆ పంచ్ షౌట్ చేయడం వల్ల. రండి, మీరు సింపుల్గా ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. యాక్చువల్గా దీనికి అయితే చాలా చేయాలి. ఎలా చేయాలంటే అలాగే రైట్ లెగ్ జంప్, ఓకే, మూవింగ్ ఫార్వర్డ్, ఓయిజుకి ఇచ్ నిక్ సామ్ షీ గో మౌతి. ఓకే, మూవింగ్ ఫార్వర్డ్, ఓయిజుకి అస్మి మౌతి. యాక్చువల్లీ మనం చేయాల్సింది ఇలా చేయాల్సి ఉంటుంది. దీన్ని మీ షార్ట్ కట్లో చెప్తాను. నెక్స్ట్ క్లాస్లో మరి దానికి ఎలా చేయాలో చెప్తాను. రెడీయా? కమాన్ స్టూడెంట్స్. ఇప్పుడు మనం రైట్ లెగ్ ఫార్వర్డ్ పంచ్ చేస్తున్నాం. చూడండి, ఇక్కడి నుంచి డైరెక్ట్గా రైట్ లెగ్ ఫార్వర్డ్ పంచ్. ఓకే, మీరు కూడా ఫాలో అవ్వండి. రెడీ, 1 2 3 4, ఓకే 5. ఫిఫ్త్ కౌంట్ వచ్చేవాడు షౌట్ చేయాలి. అలాగే మూవింగ్లో ఏం చేసినా కానీ 5 కౌంట్స్ మాత్రం చేయాలి. ప్లేస్ ఉంది కదా అని మొత్తం అంతా చేయకూడదు. ఓకే, ప్లేస్ ఉంది కదా అని మొత్తం అంతా చేయకూడదు. ఓన్లీ 5 కౌంట్స్ చేసి ఫిఫ్త్ కౌంట్కి వచ్చేవాడికి ది ఎండ్ అని చెప్పి మనం అక్కడ 5 కౌంట్ ఫిఫ్త్ కౌంట్లో మనం షౌట్ చేస్తాం. ఓకే, అది ఇండికేషన్. 1 2 3 4 5 6. ఓకే, యాక్చువల్గా కౌంట్స్ ఇప్పుడు మనం ఇంగ్లీష్లో చెప్పాం కదా, దీన్ని మేమైతే జపనీస్ కౌంట్లో చెప్తాం. ఓకే, ఇది వరల్డ్ వైడ్ లాంగ్వేజ్ మనకి అందరికీ. ఓకే, జపనీస్ లాంగ్వేజ్లో మొత్తం కౌంట్ ఉంటుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇది జపాన్ కరాటే కదా. సో హెడ్ క్వార్టర్స్లో మనం చేసినప్పుడు వాళ్ళకి ఈజీగా ఉండటం కోసమని మనమే ఆ లాంగ్వేజ్ నేర్చుకుంటాం. మన లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలి కదా. సో అలా కాదు, మనమే జపాన్ వర్డ్స్ కొన్ని నేర్చుకుంటాం. ఆ కొన్నిటితో మనం కాషన్స్ సజెషన్స్ ఇవ్వడానికి ఉంటుంది. రెడీ? ఓకే, ఎంఐ చూడండి. దీన్ని ఇప్పుడు మేము స్లోగా చేస్తాం. చూడండి, ఎలా ఉన్నారు కదా. రైట్ లెగ్ ఫార్వర్డ్ అండ్ రైట్ లెగ్ పంచ్. ఏ కాలు ముందు ఉంటే ఆ కాలు, మళ్ళీ లెగ్స్ క్లోజ్. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ వస్తుంది. చూడండి, లెఫ్ట్ లెగ్ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే రైట్ లెగ్ రైట్ సైడ్. మనం ఫస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం కదా. ఓకే, మళ్ళీ సో రైట్ లెగ్ రైట్ హ్యాండ్, మళ్ళీ ఈ పంచ్ కూడా మన బాడీకి సెంటర్కే ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఇలా ఉందంటే పోయినట్టే. ఓకే, ఇలా ఉండాలి. మన ఫస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం కదా ఫస్ట్ వీడియోలో. సో నీ కూడా స్ట్రైట్ ఉండాలి, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వద్దు, పైకి లేవద్దు. ఇదే హైట్ మెయింటైన్. ఓకే, మళ్ళీ తీసుకుని ఓకే, మళ్ళీ పైకి లేవండి. కమ్. ఓకే, పైకి లేచి మళ్ళీ అక్కడి నుంచి వెనక్కి తీయండి. లేకపోతే మామూలుగా అయితే ఇక్కడ మనం పైకి లేవం, మళ్ళీ కంటిన్యూ చేస్తాం. అది మీరు స్టార్టింగ్ కాబట్టి కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు. రోజుకి కొద్ది సబ్మిట్ నేర్చుకుందాం. ఓకేనా, మీకు ఈజీగా ఉంటుంది. ఎప్పుడైనా అక్కడే ఆఫ్లైన్ ట్రైనింగ్ వేరు, ఆన్లైన్ ట్రైనింగ్ వేరు. అదే మీరు నాకు ఆఫ్లైన్లో ట్రైనింగ్లో ఉంటే అసలు ఈజీగా మౌల్డ్ చేసేయచ్చు. మీరు ఆన్లైన్లో ఉన్నారు కదా, మీరు ఎలా చెప్తున్నాను, మీరు ఏం చేస్తున్నారో ఏంటో నాకు అర్థం కాదు. మీరు ఎలాగా దాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు అనే విషయం కూడా అర్థం కాదు. సో దాన్ని బట్టి నేను ఇక్కడ ట్రైనింగ్ చేస్తున్నాను. ఒక కిక్ స్టార్ట్ చేశాను కదా, చూడండి. రైట్ లెగ్ బ్యాక్, ఈ బ్యాక్ లెగ్ని ఈ నీ అబోవ్ నీ ఓకే లిఫ్ట్ చేయండి. దీన్ని ఎలా రిలీజ్ చేయాలి అంటే ఇది ఫ్రంట్ కిక్, మై గేరియన్
ఓకే మైగరి. చూడండి దీని ఇప్పుడు కౌంట్ 1 2 3 4. ఓకే 1 2 3 4. దివ్యకిషోర్ ఇప్పుడు చూడండి దివ్యకిషోర్ ఈ డైరెక్షన్ రెడ్ లై బ్యాక్ మీకు కనిపిస్తుంది కదా. ఓకే అబౌట్ ద నీ తీస్తాడు చూడండి, కిక్ తీసి కిక్ చేస్తాడు. కమాన్ దివ్యకిషోర్ 1 2 3 4 and 5. వెరీ గుడ్. ఓకే చూసారు కదా, ఎప్పుడు కూడా కిక్ అబౌవ్ నీ ఈ పైనుంచే రావాలి. కిక్ కిక్ ఆఫ్టర్ ఫోల్డ్. ఓకే కిక్ చేసాం కదా, ఫోల్డ్. కిక్ చేసిన తర్వాత కంపల్సరీగా ఫోల్డ్, చిక్కితే అంటాం. ఓకే దీన్ని ఫోల్డ్ చేయాలి, అదే పడిపోకూడదు. దిస్ ఇస్ అన్బ్యాలెన్స్. ఓకే బ్యాలెన్స్ కిక్ అండ్ బ్యాక్. మిడ్ లెవెల్లో ప్రాక్టీస్ చేయండి. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మిడ్ లెవెల్లో ప్రాక్టీస్ చేయండి. ఫేస్ అప్లై వద్దు, కంగారు పడవద్దు. ఏమే ఈ కిక్ని మనం ఎలా ప్రాక్టీస్ చేయాలంటే 4 కౌంట్స్ ప్రాక్టీస్ చేస్తాం. ఫస్ట్ చూడండి 1 2 3 4. అగైన్ 1 2 3 4. అగైన్ 1 2 3 4. ఓకే 4 కౌంట్స్ అనే కదా, ఇప్పుడు 3 కౌంట్స్ చేస్తాం. ఓకే రెడీ 1 2 కిక్ అండ్ బ్యాక్. రెడీ 1 2 3. ఇప్పుడు ఏం చేస్తాను, కిక్ అండ్ బ్యాక్ ఇది 1 కౌంట్లో చేస్తాం. రెడీ 1 2 3 1 2 3 అండ్ 1 2 3. ఓకే 2 కౌంట్స్ చేద్దాం. ఓకేనా ఇప్పుడు 2 కౌంట్స్ చేస్తాం. 1 2 1 2 1 2. ఓకే ఇప్పుడు ఓన్లీ 1 కౌంట్లో కిక్ చూస్తున్నాం. చూడండి రెడీ 1 2 3 4. వెరీ గుడ్ 5. చూసారు, ఇది మనం ఫైనల్గా చేయాల్సింది. మీరు ఇలాగ 4 పార్ట్స్ కింద డివైడ్ చేసి మీరు కిక్ చేస్తే చాలా ఈజీగా కిక్ చేయగలుగుతారు. ఒకవేళ మీకు ఏదైనా అన్బ్యాలెన్స్ అనిపించింది అనుకోండి, పక్క ఏదైనా సపోర్ట్ తీసుకోండి. ఏదైనా వాల్ కానీ పోల్ కానీ ఏదైనా పట్టుకొని చేయండి. సపోజ్ దివ్యకిషోర్ సపోర్ట్ ఇదే పోల్ అనుకో, వాల్ అనుకోండి, ఇలా సపోర్ట్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. కమాన్ 1 ఎస్ కిక్ డౌన్ ఎస్. ఓకే ఇలా ప్రాక్టీస్ చేయండి. డైరెక్ట్ కిక్ చేస్తే మీరు ఇలా ప్రాక్టీస్ చేయొచ్చు. డైరెక్ట్ కిక్ కొట్టు 1 2. ఓకే ఇలా సపోర్ట్ తీసుకుని చేయండి. ఫస్ట్ టైం చేసినప్పుడు మీకు ఏమైనా అన్బ్యాలెన్స్ కానీ అవుతుంది అనుకుంటే అవుతున్నాక చేయండి. ఓకేనా వెరీ గుడ్. ఓకే ఈరోజు మీకు పంచ్ క్లియర్ అయింది. ఓకే ఒక స్టాండ్ చేసాం, జెన్కుట్సు స్టాన్స్ అంటే ఫార్వర్డ్ స్టాండ్ చేసాం. నెక్స్ట్ వచ్చి ఒక కిక్ చేసాం. ఈ మార్షల్ ఆర్ట్స్లో ఈ 3 చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తాయి. సో ఓకే ఈ వీటిని మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ మనం చేయబోయే వీడియో మంచి వీడియోలో ఇంకా ఫర్దర్ మూమెంట్స్కి వెళ్ళిపోతాం. వెళ్ళే లోపల ఇవన్నీ మీకు క్లియర్గా ఉంటే అది చాలా ఈజీగా ఉంటుంది. సో ఇది రెడీ. ఇప్పుడు ఒకసారి మీకు కిక్ చేయండి చూపిద్దాం. రెడీ చూడండి 1 2 3 4 and 5. Leg change 1 2 3 4 and 5. అదే కిక్ని ఫ్రంట్ కిక్ని దీన్ని మా జపనీస్ లాంగ్వేజ్ వచ్చి మైగెరి అంట. మై అండ్ ఫ్రెండ్ గెరి అండ్ కిక్. ఓకే మైగెరి. రెడీ మూవింగ్ ఫార్వర్డ్ మైగెరి స్టమక్ లెవెల్. ఓకే స్టమక్ లెవెల్లో ప్రాక్టీస్ చేయండి మీరు. ఓకే రెడీ నిక్ సమ్ షీ గో. 5th కౌంట్ వచ్చేవాడికి సి అని షౌట్ చేయండి. ఓకే అక్కడతో 5 కౌంట్స్ కంప్లీట్ అయినట్టు. రెడీ మౌతే యాక్చువల్గా యాక్చువల్ మౌతే అని చేసి అక్కడ టర్న్ అవుతాం. దానికి మళ్ళీ టైం తీసుకుంటుంది. ఈ ప్రస్తుతం మీరు ఇలా చేయండి. నెక్స్ట్ వీడియోలో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే గో బ్యాక్ అగైన్ రెడీ మూవింగ్ ఫార్వర్డ్ సుదాన్ మైగెరి హిచ్ నిక్ సమ్ షీ గో సై అమ్మాయి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. మధ్య మధ్యలో మీరు ఏం చేస్తే బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయాలంటే ముక్కుతో గాలి పీల్చుకుని నోటితో వదలాలి. చూడండి
స్లోలీ ముక్కుతో పీల్చండి గాలి. అది మనకి అప్పటి వరకు మనం చాలా టైర్డ్గా ఉంటాం కదా, విత్ ఇన్ మినిట్స్లో మనం రిలాక్స్ అయిపోతాం. ఓకే, బాడీ మెజర్స్ అన్నీ కూడా మన లంగ్ కెపాసిటీ అంతా కూడా మొత్తం రిలాక్స్ అయిపోద్ది. ఇమీడియట్గా మీకు ఊపు ఆయాసం అనేది కూడా పోద్ది. కానీ ఈ టైంలో మీరు వాటర్ తాగొద్దు. అందుకని మార్షల్ ఆర్ట్స్ చేసేవాళ్ళు ప్రాక్టీస్ మధ్యలో ఎప్పుడు వాటర్ తాగరు. కార్డియో కదా, అది అలవాటు చేసుకోండి. మోస్ట్లీ రిలాక్స్. రెడీ? ఓకే, చూడండి, మన ఈ వీడియో ఎవరైతే ఫాలో అవుతున్నారో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ వాళ్ళ యొక్క డీటెయిల్స్, అంటే ఒక పేరు, వాళ్ళు ఏం చదువుతున్నారు పెడితే దాన్ని బట్టి నేను నా సబ్జెక్ట్ నేను ఎలా చెప్పాలి, ఏ ఏజ్లో ఉన్నారని చెప్పి నేను చెప్తానికి ట్రై చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా కావాలనుకున్నా, లేకపోతే ఎలా కాదు ఎలా చేద్దామన్నా కానీ కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి. నేను చూసి మీకు ఆన్సర్ ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో అది చేసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? యాక్చువల్గా మాకు ఈ సబ్జెక్ట్ రావాలంటే, ఈ 3 వీడియోలో చెప్పిన సబ్జెక్ట్ మీకు మాకు రావాలంటే 6 months to 1 year ఉండేది. అప్పట్లో ఇంత ఈజీగా వచ్చేది కదా. అది వచ్చేది కదంటే అంత ఈజీగా ఇచ్చేవాళ్ళు కాదు మా గురువులు. చాలా దారుణమైన ప్రాక్టీస్ చేసేవాళ్ళు. ఇప్పుడు మేమని కాదు, ఇప్పుడున్న ఆల్మోస్ట్ సీనియర్ మాస్టర్స్ ఉన్నారు కదా, 45 ఏజ్ ఉన్న మాస్టర్స్ అందరికి కూడా తెలుసు ఆ విషయం. అప్పట్లో మాకు సిలబస్ రావాలంటే ఒక పంచ్ తర్వాత ఇంకో పంచ్ రావాలంటే 6 months ఉండొచ్చు, 1 year ఉండొచ్చు. అంటే దాన్ని ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ దాన్నే కోటి ఇక నిద్రలో లేపు కొట్టినా సరే ఇక పంచి కొడితే అది మామూలుగా ఉండదు అన్నమాట. ఎక్కువసారి ప్రాక్టీస్ చేయాలి. అది అప్పుడు మాకు పేషెన్స్ కూడా అలా ఉండేది. అడిగేవాళ్ళం కూడా కాదు, సిలబస్లో ఎవరు అడిగేవాళ్ళు కాదు. ఇప్పుడు అలా కాదు కదా, పిల్లలంతా యంగ్ జనరేషన్, న్యూ జనరేషన్ ట్రెండ్. సిలబస్ అయింది అంటే నెక్స్ట్ డే కానీ డే ఆఫ్టర్ డే కానీ కంపల్సరీ ఏదో ఒకటి చెప్పాల్సింది, లేకపోతే చెప్పట్లేదని చెప్పి అనుకుంటారు. అలా కాదు, సిలబస్ని ఎక్కువసారి నెంబర్ ఆఫ్, ఇప్పుడు మనం చేస్తాం, మన ఫస్ట్ వీడియో ఉంది, సెకండ్ వీడియో ఉంది, థర్డ్ వీడియో, అవన్నీ ప్రాక్టీస్ చేయాలి. రోజు న్యూ ప్రాక్టీస్ చేయాలి. మళ్ళీ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు దాకా నేర్చుకున్నాయని కూడా డైలీ ప్రాక్టీస్ చేసి కొత్తది ప్రాక్టీస్ చేయాలి. అలాగ డైలీ చేసిన అప్పుడు పర్ఫెక్ట్ మంచి ఒక ఫైటర్ తయారవుతాడు. మీలో మంచి ఫైటర్ అవ్వాలంటే కనుక, మంచి మార్షల్ ఆర్టిస్ట్ అవ్వాలంటే కనుక మనం కంపల్సరీగా ప్రాక్టీస్ ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా ఉన్న రోజున మీరు మార్షల్ ఆర్ట్స్లో మరి చూసుకోవసం లేదు. ఓకే, చూస్తున్నారు కదా నా వీడియోస్ అన్ని కూడా. ఫస్ట్ వీడియోలో నా ఇంట్రడక్షన్ ఇచ్చాను కదా. ఎందుకు ఇచ్చాను అంటే నేను ఎవరనేది మీకు తెలియాలి కదా, నా సీనియారిటీ ఏంటి అనేది మీకు తెలియాలి కదా. సో నేను దాని గురించి ఇచ్చాను. మీరు ఎవరి దగ్గర చేస్తున్నారనే విషయం కూడా మీకు తెలియాలి. ఓకేనా? మనం ఎక్కడ పడితే అక్కడ చేయలేం కదా. ఒక్కొక్క సీనియారిటీ, ఒక సబ్జెక్ట్ ఉన్న వ్యక్తుల దగ్గర మనం చేస్తే మనం కూడా సక్సెస్ అవుతాం. ఎందుకంటే నా దగ్గర అంతమంది ఛాంపియన్స్ ఉన్నారు. సో ఇంకొక విషయం ఏంటంటే, మీకు ఎప్పుడైనా సరే సీనియర్ మాస్టర్స్ ట్రైనింగ్ ఎప్పుడైనా దొరికితే కనుక మార్షల్ ఆర్ట్స్లో అసలు వదిలిపెట్టద్దు. సీనియర్ మాస్టర్స్ ఎవరైనా సరే ట్రైనింగ్ ఇస్తున్నారు అంటే వెళ్ళి చేయండి అంతే. అది మీకు చాలా పెద్ద సెట్ అయిపోద్ది. సీనియర్ మాస్టర్ ట్రైనింగ్ అంత గొప్పగా ఉంటుంది. హాయ్ అండి, మీరు మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఈ వీడియోస్ ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ. జై హింద్.